హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే పచ్చి పులుసు తయారు చేస్తున్నాను. 2 వంకాయలు, పచ్చిమిర్చి కాల్చుకోవాలి. వంకాయలు బాగా కాల్చుకోవాలి, నల్లగా అయినంత వరకు కాల్చుకోవాలి. పచ్చిమిరపకాయలు నల్లగా బాగా కాల్చుకోవాలి. గిన్నెలో చింతపండు తీసుకుని ఆ చింతపండులోని పులుసు పిండిసినాక వంకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి, కొంచెం బెల్లం, కొంచెం ఉల్లిపాయ ముక్కలు బాగా కలుపుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో వేసుకుని తింటే సులువుగా అన్నం కూడా తింటుంది. అది ఉప్మాలో వేసుకుని తింటే చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇది పిల్లలకు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఈ వీడియోని లైక్ చేయండి.